హాయ్ ఇయర్స్, నేను డాక్టర్ బి కాళీకుమారి, గైనకాలజిస్ట్. ఈ రోజు నేను ప్రెగ్నెన్సీలో ఉండే కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. కామనెస్ట్ గా వచ్చే స్కిన్ చేంజ్ ప్రెగ్నెన్సీలోది స్ట్రెచ్ మార్క్స్. స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్కిన్ మీద చారల్ లాంటివి వస్తాయి. సో ప్రెగ్నెన్సీలో వస్తాయి కాబట్టి వీటిని బిడ్డ చారలు అంటారు. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పొట్ట మీద చాలా ఎక్కువ కామన్. ఒక్కొక్కసారి షోల్డర్స్ మీద రావచ్చు, లేదంటే కనుక బ్యాక్ సైడ్ కూడా రావచ్చు. ఇవి యూజువల్ గా ప్రివెంట్ చేయగలమా లేదా అన్నది చాలా మంది అడుగుతా ఉంటారు. స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏదైనా వాడాలా అని అడుగుతారు. యూజువల్ గా ఇది ఫిజియలాజికల్ చేంజ్. అంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ రావడం వల్ల, తర్వాత స్కిన్ స్ట్రెచ్ అవడం వల్ల స్కిన్ లో ఉండే కొలాజన్ బ్రేక్ అయ్యి చారల్లాగా ఏర్పడతాయి. ఇది ప్రెగ్నెన్సీలోనే కాదు, ఒక్కొక్కసారి వెయిట్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్, ఎస్పెషల్లీ పీసీఓడి, ఓబీస్ గా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తాయి. యూజువల్ గా దీన్ని ప్రివెంట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. కాకపోతే ఇంటెన్సిటీని కొంచెం తగ్గించుకోవచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. ఒకటి, ఓవర్ వెయిట్, టూ మచ్ వెయిట్ కెన్ రాకుండా అవాయిడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ అలాంటివి సెకండ్ ట్రైమెస్టర్ లోనే వాడితే కనుక కొంచెం వరకు ఉపయోగం ఉంటుంది. సో పూర్తిగా అనేది స్ట్రెచ్ మార్క్స్ ని ప్రివెంట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ మీరు చేసే ఫీల్డ్ కనుక కాస్మెటిక్ ఫీల్డ్ లో అట్లా ఉండి ఆ ఏరియాని ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చి మీ స్ట్రెచ్ మార్క్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి, లేదు దాన్ని ట్రీట్ చేసుకోవాలంటే కనుక లేటెస్ట్ ట్రీట్మెంట్ సెలైన్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే కొలాజన్ ఇంజెక్షన్స్ కానీ ఉన్నాయి. కానీ ఇవి చాలా కాస్ట్లీ ప్రొసీజర్స్ అండ్ రిజల్ట్స్ కూడా 100% గ్యారంటీ ఉండవు. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీలో కామన్. కాకపోతే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇవి దాని తాలూకా ఫేడ్ అవుతాయి. ఇనీషియల్ గా రెడ్ గా కానీ బాగా బ్లాక్ గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫేడ్ అయిపోతాయి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని అనుకున్నా కూడా ఈ కండిషన్ లో మటుకు ప్రివెన్షన్ అనేది ఇంపాసిబుల్. బట్ యూ కెన్ లిమిట్ విత్ ప్రాపర్ మాయిశ్చరైజర్స్ ఇమీడియట్లీ అప్లయింగ్ ఇన్ ద సెకండ్ ట్రైమెస్టర్ ఇట్ సెల్ఫ్. చాలా వరకు మనకి స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.